హాయ్ వెల్కమ్ టు గో ట్రెండ్స్ విత్ తేజు. అండ్ ఈరోజు నేను వచ్చేసి అయాన్ష్ క్రియేషన్స్లో ఉన్నానన్నమాట. అండ్ మనకి ఈ స్టోర్ వచ్చేసి పటేల్ మార్కెట్ ఉర్దూ గలీలో లొకేట్ అయిందనమాట. మనం పటేల్ మార్కెట్కి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. మనం ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే కరెక్ట్గా మనకి ఫస్ట్ బిల్డింగ్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ బిల్డింగ్ వచ్చేసి దీన్ని మనం జెటీ టవర్స్ అంటాము. సో నేను లొకేషన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్ చేస్తాను, ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ చేయండి. సో ఈరోజు మనకి ఇక్కడ మొత్తం దసరా ఆఫర్ నడుస్తుందన్నమాట. దసరా ఆఫర్లో వీళ్ళు చాలా తక్కువకి సేల్ చేస్తున్నారు మనకి ఫ్యాబ్రిక్స్ వచ్చేసి. సో మనకి వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్లో ఉంది. మీరు కనుక డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేయాలి అంటే కూడా విజిట్ చేయొచ్చు. సో మనకి టైమింగ్స్ వచ్చేసి స్టోర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 8 వరకు అనమాట. మీరు ఈ టైంలో వీడియో కాల్ చేయాలంటే వీడియో కాల్ చేయొచ్చు. అండ్ వాట్సాప్ మెసేజెస్ ద్వారా కూడా వీళ్ళు మీకు రిప్లై ఇస్తారు. నేను ఈరోజు వీడియోలో చూపించిన ఫ్యాబ్రిక్స్ కనుక మీకేమైనా నచ్చినట్లయితే మీ స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నేను డిస్ప్లే మీద వీళ్ళ షాప్ నెంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. ఆ నెంబర్కి కనుక మీరు వాట్సాప్ చేస్తే వీళ్ళు మీకు కాల్ బ్యాక్ కానీ లేకపోతే రిప్లై కానీ చాలా అంటే విత్ లిమిటెడ్ టైంలో ఇస్తారనమాట. సో ఇప్పుడు ఒక ఆఫర్ నడుస్తుంది ఇందులో, అది ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ దసరా ఆఫర్ ఏంటి అంటే యాక్చువల్గా ఫ్యాబ్రిక్స్ అన్నీ తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి ఇక్కడ. అండ్ దట్టు ఇవి మాత్రం ఆఫర్లో పెట్టారు. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి మీటర్ 150 రూపీస్ పడుతుంది. మీరు ఏ ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసినా కానీ మనకి మీటర్ 150 రూపీస్ పడుతుంది అనమాట. ఇవన్నీ కూడా మంచి రా సిల్క్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఫాలింగ్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ అనమాట. అన్నిటి మీద మనకి వర్క్ కూడా రన్ అవుతుంది. మనం క్రాప్ టాప్స్కి యూస్ చేయొచ్చు. చూడండి, డిజైనర్ బ్లౌజెస్గా పేర్ చేసుకోవచ్చు, లెహంగా స్టిచ్ చేయించుకోవచ్చు. సో మనకి టోటల్గా ఈ ర్యాక్ వరకు ఇవన్నీ వచ్చేసి మనకి మీటర్ జస్ట్ 150 రూపీస్ మాత్రమే పడుతున్నాయి. సో ఎవరైనా స్టోర్ని విజిట్ చేసి పర్చేస్ చేయాలంటే కూడా వీళ్ళకి చూడండి ఎంత కలెక్షన్ ఉందో, మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు అనమాట. మనకి ఇంత ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు వీడియో కాల్ అంటే మనం కలర్ ఆప్షన్స్ చెప్తే కనుక వీళ్ళు అవి తీసి చూపిస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. మనకి ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ మనకి రీటైల్లో కావాలి అనుకుంటే మీటర్ వచ్చి 30 రూపీస్ పడుతుంది. మనకు కనుక హోల్సేల్లో బల్క్లో కావాలి అనుకుంటే మనకి 25 రూపీస్ పడుతుంది మీటర్ వచ్చేసి. సో మనం బల్క్లో తీసుకోవాలంటే హోల్సేల్లో తీసుకోవాలంటే మినిమం వచ్చేసి మనం 10 మీటర్స్ అయితే పర్చేస్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం నెట్ మీద మొత్తం సీక్వెన్స్ వర్క్ అనమాట. సిల్వర్ కలర్ బూటీ రన్ అవుతుంది మొత్తం మనకి. దీని ప్రైస్ వచ్చేసి మనకి రీటైల్లో వచ్చేసి మీటర్ 60 రూపీస్ పడుతుంది. మనకు కనుక హోల్సేల్లో పర్చేస్ చేయాలి అనుకుంటే అంటే తాన్ తీసుకోవాలనుకుంటే మీటర్ వచ్చేసి 40 రూపీస్ పడుతుందండి. సో మనకి హోల్సేల్లో అంటే మనకి 40 రూపీస్ పడుతుంది మీటర్ వచ్చేసి. మనం రీటైల్లో పర్చేస్ చేయాలి అంటే మనకి మీటర్ వచ్చేసి 60 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఈ ఫ్యాబ్రిక్ మనకి రీటైల్లో పర్చేస్ చేయాలి అనుకుంటే మీటర్ వచ్చి 60 రూపీస్ పడుతుంది. మనం హోల్సేల్లో వచ్చేసి దీని ప్రైస్ మనకి మీటర్ వచ్చేసి 50 రూపీస్ పడుతుంది. సో వచ్చేసి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో నేను వీడియోలో మొత్తం కవర్ చేయలేను కాబట్టి కూడా నేను జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ అనమాట. ఆర్గెన్జా మీద మొత్తం డిజిటల్ ప్రింట్ అనమాట. సో మనకి ప్రింట్స్ అనేవి మనకి తెలిసిందే కదా, ప్రింట్స్ అనేవి ఎప్పుడు మారుతూ ఉంటాయి మనకి ఆర్గెన్జా ఫ్యాబ్రిక్లో. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి మీటర్ 70 రూపీస్ పడుతుంది. సో మనకి ఇది హోల్సేల్లో పర్చేస్ చేసిన 70 రూపీసే, మన రీటైల్లో పర్చేస్ చేసిన 70 రూపీసే అనమాట. సో ఇప్పుడు మనం చూసిన వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద టోటల్గా మనకి ఇదంతా మీటర్ వర్క్ రన్ అవుతుంది. సో ఇందులో వచ్చేసి కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి మీటర్ 160 రూపీస్ పడుతుంది. సో నేను ఇప్పుడు మెన్షన్ చేసిన హోల్సేల్ ప్రైస్ అనమాట. మీరు కనుక రీటైల్లో పర్చేస్ చేయాలంటే నేను మెన్షన్ చేసిన ప్రతిదానికి ఒక 20 రూపీస్ యాడ్ అవుతుంది రీటైల్లో వచ్చేసి మనకి. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి కూడా నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్గా మనకి థ్రెడ్ వర్క్ రన్ అవుతుంది. అండ్ మిడిల్లో వచ్చేసి మనకి 2 mm సీక్వెన్స్ వర్క్ రన్ అవుతుంది అనమాట. అండ్ మనకి బోత్ సైడ్స్ కట్ వర్క్ రన్ అవుతుంది. మనం దుపటాస్కి వాటికైతే చాలా బాగుంటుంది ఇది. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 160 రూపీస్ పడుతుంది. సో ఇది వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్గా థ్రెడ్ వర్క్ రన్ అవుతుంది అనమాట. సుక్లీ వర్క్ అంటారు దీన్ని. అండ్ దీంట్లో కూడా మనకి మిడిల్లో సెల్ఫ్ సీక్వెన్స్ అనేది రన్ అవుతుంది. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 160. సో మీటర్ వచ్చేసి మనకి 160 రూపీస్ పడుతుంది. సో నేను చెప్పాను కదా, మన రీటైల్లో పర్చేస్ చేయాలంటే 20 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది మనకి. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి కూడా ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ అనమాట. ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్గా మనకి థ్రెడ్ వర్క్ రన్ అవుతుంది. అండ్ మిడిల్లో వచ్చేసి మొత్తం మనకి సిల్వర్ సీక్వెన్స్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి మీటర్ 160 రూపీస్ పడుతుంది. సో మనకి కలర్ ఆప్షన్స్ వచ్చేసి నేను చూపిస్తున్న ప్రతి ఫ్యాబ్రిక్లో మనకి ఈజీ టు 10 కలర్స్ వరకు అవైలబుల్లో ఉంటాయి. సేమ్ ప్రైజెస్ 160 రూపీస్.
సో ఇప్పుడు మనం చూస్తున్నవి వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. ఇందులో టోటల్గా మనకి 2 ప్యాటర్న్స్ అవైలబుల్లో ఉన్నాయి, నేను చూపించిన ముందు ప్యాటర్న్ కాకుండా. సో ఒకటి వచ్చేసి మనకి మొత్తం ఆల్ ఓవర్గా ఫ్లోరల్ బంచెస్ వస్తాయి, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఆల్ ఓవర్ వర్క్ రన్ అవుతుంది అనమాట. సో వీటి కాస్ట్ వచ్చేసి కూడా మనకి మీటర్ వచ్చేసి 160 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. టోటల్గా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఆల్ ఓవర్గా థ్రెడ్ వర్క్ రన్ అవుతుంది. ఈ థ్రెడ్ వర్క్ కూడా మనకి మల్టీ కలర్లో యూస్ చేశారు థ్రెడ్ వర్క్ని, చాలా బాగుంది. మంచి క్రాప్ టాప్స్కి అలా బాగుంటుంది అనమాట. మనకి జాకెట్స్కి కూడా, అంటే లాంగ్ ఫ్రాక్స్ మీద జాకెట్స్కి కూడా యూస్ చేయొచ్చు. సో మీటర్ వచ్చేసి మనకి 180 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నవి వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఉన్న ప్యాటర్న్స్ అనమాట. సో వీటిలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈజీగా మనకి ప్యాటర్న్కి వచ్చేసి 10 కలర్స్ దాకా అవైలబుల్లో ఉన్నాయి. సో టోటల్గా మనకి ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి 5 ప్యాటర్న్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో మనకి ప్రైస్ సేమ్ కదా. సో మనకి ప్రైస్ వచ్చేసి 180 రూపీస్ పడుతుంది మీటర్. ఇది వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ మీద టోటల్గా మనకి థ్రెడ్ వర్క్ లైన్స్ రన్ అవుతాయి, దాని మీద మనకి చిన్న సీక్వెన్స్ రన్ అవుతుంది అనమాట. మనకి ఇప్పుడు శారీస్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ని. యాక్చువల్గా ఇది మొత్తం మనకి బాందినీ లుక్ లాగా ఉంటుందన్నమాట. మనకి న్యూ ట్రెండ్ లాగా మన క్రాప్ టాప్స్కి అయితే చాలా బాగుంటుంది, చిన్నపిల్లలకి ఫ్రాక్స్ లాగా కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి మీటర్ 180. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి మీటర్ 180 రూపీస్ పడుతుంది. సో ఇందులో వచ్చేసి కూడా మనకి 10 కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. హోల్సేల్లో కావాలి అనుకుంటే ఇది మనకి 150 రూపీస్ పడుతుంది. రీటైల్లో వచ్చేసి మనకి ఇది 180 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు వచ్చి మనం ప్యాటర్న్స్ చూద్దాము. ఇందులో సేమ్ మనకి ఈ ప్యాటర్న్స్ అన్నింటిలో కూడా మనకి సన్న లైన్ అనేది రన్ అవుతుంది ఆల్ ఓవర్గా, అండ్ మనకి చిన్న సీక్వెన్స్ వచ్చేసి కూడా రన్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకి సేమ్ రేటే పడతాయి. హోల్సేల్లో వచ్చేసి మనకి 150 రూపీస్ పడుతుంది అనమాట. రీటైల్లో పర్చేస్ చేయాలంటే జస్ట్ 20 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి మనకి సేమ్ జార్జెట్లోనే ప్లెయిన్ కలర్ విత్ మొత్తం మనకి ఆల్ ఓవర్గా ప్లెయిన్ సింగిల్ కలర్ మీద మొత్తం సేమ్ సన్న లైన్స్ వచ్చేసి చిన్న సీక్వెన్స్ రన్ అవుతుంది కదా. సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి హోల్సేల్లో 120 రూపీస్ పడుతుంది. సో మీరు రీటైల్లో పర్చేస్ చేయాలి అనుకుంటే జస్ట్ 20 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనం జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట, అండ్ ఆల్ ఓవర్గా మనకి థ్రెడ్ వర్క్ రన్ అవుతుంది ఫ్లోరల్ బంచెస్తో, కింద వచ్చేసి మనకి క్రీపర్ వర్క్లా రన్ అవుతుంది. సో మొత్తం మనకి అవుట్లైన్ వచ్చేసి కూడా మొత్తం సీక్వెన్స్తో వస్తుంది అనమాట. అండ్ ఇందులో వచ్చేసి కూడా మనకి 10 కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 220 రూపీస్ పడుతుంది. సో ఇది వచ్చేసి హోల్సేల్ ప్రైస్ అనమాట. మీరు కనుక రీటైల్లో పర్చేస్ చేయాలి అంటే జస్ట్ 20 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనం నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్గా మనకి సీక్వెన్స్తో మొత్తం చాలా హెవీగా వస్తుంది వర్క్ వచ్చేసి కూడా, అండ్ మనకి కింద వచ్చేసి కూడా బార్డర్ చూడండి చాలా మంచిగా కర్వ్స్తో ఇచ్చారు. సో దీని ప్రైస్ వచ్చేసి మనం జస్ట్ 220 రూపీస్ పడుతుంది మీటర్. సో నేను మెన్షన్ చేసిన హోల్సేల్ ప్రైస్ అనమాట. సో ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనం జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఆల్ ఓవర్గా మంచి థ్రెడ్ వర్క్ రన్ అవుతుంది, అండ్ మనకి అవుట్లైన్ వచ్చేసి మొత్తం చిన్న సీక్వెన్స్తో అవుట్లైన్ ఇచ్చారు. సో దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 220 రూపీస్ పడుతుంది. దీని పన్నా వచ్చేసి కూడా మనకి పెద్ద పన్నా అనమాట. ఈజీగా పన్నా వచ్చేసి మనకి 60 ఇంచ్ పన్నా ఉంటుంది. సో ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్. సో ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి మొత్తం మనకి టై అండ్ డై మోడల్లో ఉందన్నమాట. మనకి మొత్తం చిన్న మిర్రర్ వర్క్ని ఆల్ ఓవర్గా రన్ అవుతుంది పైన అంతా, అండ్ కింద వచ్చేసి చాలా హెవీగా ఇచ్చారు. బార్డర్ వచ్చేసి మనకి మొత్తం మిర్రర్ వర్క్సే, అండ్ కింద వచ్చేసి కూడా మనకి చిన్న కట్ వర్క్ అనేది ఇచ్చారు, అండ్ మనకి పన్నా వచ్చేసి కూడా 60 ఇంచ్ పన్నా ఉంటుంది, పెద్ద పన్నా. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 200. సో దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి మీటర్ 200 రూపీస్ పడుతుంది. సో ఇందులో కూడా మనకి మినిమం 10 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 160. సో ఇప్పుడు మనం చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి స్మూత్ నెట్ అనమాట. నెట్ అయితే చాలా బాగుంది స్మూత్గా. నెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి మొత్తం పైన అంతా సీక్వెన్స్ బూటీస్ రన్ అవుతాయి, అండ్ కింద వచ్చేసి మొత్తం మనకి హాఫ్ మూన్ షేప్లో కింద బార్డర్ అనేది ఇచ్చారనమాట. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంది, మనకి మంచి పార్టీ వేర్ అని చెప్పాలి. సో దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి 160 రూపీస్ పడుతుంది. సో ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్గా మనకి సిల్వర్ కలర్ జరీ వర్క్ అనేది రన్ అవుతుంది. పైన వచ్చేసి మనకి ఫ్లవర్ బూటీస్ ఇచ్చారు, అండ్ కింద వచ్చేసి మనకి ఫ్లవర్ క్రీపర్ వర్క్ లాగా రన్ అవుతుంది అనమాట. అండ్ మనకి కింద వచ్చేసి కూడా కట్ వర్క్ రన్ అవుతుంది. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 150 రూపీస్ పడుతుంది.
సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి కూడా నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. పన్నా వచ్చేసి ఇప్పుడు చూపించిన ఫ్యాబ్రిక్స్ అన్నిటికీ కూడా చాలా పెద్ద పన్నా, 60 ఇంచ్ పన్నా ఉంటుంది. సో మనకి పైన అంతా సెల్ఫ్ కలర్ జరీ వర్క్ అనేది రన్ అవుతుంది, చాలా బాగుంది. అండ్ కింద కూడా చూడండి మనకి సెల్ఫ్ కలర్లో జరీ వర్క్ అనేది రన్ అవుతుంది. మనకి బార్డర్ పార్ట్ అయితే చాలా హైలైట్ చేశారు. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 150 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో కూడా మనకి వేరియస్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసి కూడా మనకి నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. నెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఆల్ ఓవర్గా ఇదంతా చిన్న సీక్వెన్స్, ప్లస్ ఇది వచ్చేసి మనకి కొంచెం 5 mm సీక్వెన్స్తో ఉంటుందన్నమాట మనకి బార్డర్ అనేది, చాలా బాగుంది. అండ్ కింద వచ్చేసి చూడండి మనకి మొత్తం హాఫ్ మూన్ షేప్స్లో బిగ్ బార్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి కట్ వర్క్ రన్ అవుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి మీటర్ 130 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి బాలీవుడ్ డిజైనర్ కలెక్షన్ అని చెప్పాలి. మొత్తం మనకి ఇది నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్గా వర్క్ ఇచ్చారనమాట. వర్క్ అయితే చాలా బాగుంది, మనకి మంచి ప్యాస్టల్ కలర్. అండ్ కింద వచ్చేసి కూడా చూడండి మనకి హ్యాంగింగ్స్ చూడండి, ఇవి ఫర్ ఫ్యాబ్రిక్ అంటారంట దీన్ని. సో మనకి కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ పడుతుంది. సో మంచి డిజైనర్ వేర్ని స్టిచ్ చేసుకోవచ్చు ఇలాంటి వాటితో. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట. మనకి లెహెంగాస్కి, క్రాప్ టాప్స్కి ఇప్పుడు బాగా ట్రెండీగా యూస్ చేస్తూ ఉన్నాం కదా. పైన వచ్చేసి మనకి మొత్తం కలంకారీ ప్రింట్, ఫ్లోరల్ ప్రింట్ రన్ అవుతుంది. అండ్ కింద వచ్చేసి మనకి పైతానీ బార్డర్ స్టైల్లో ఇచ్చారనమాట, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. సో ఇది మనకి మీటర్ వచ్చేసి 280 రూపీస్ పడుతుంది. మనకి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. మనకి ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట ఈ బెనారస్ ఫ్యాబ్రిక్స్లో వచ్చేసి. సో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఇందులో వచ్చేసి 280 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్, ఫాక్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ మీద మనకి ఆల్ ఓవర్ వర్క్ రన్ అవుతుంది. అండ్ కింద బార్డర్లో వచ్చేసి మనకి మల్టీ కలర్ ఫ్లోరల్ వర్క్ యూస్ చేశారు. సో దీని పన్నా వచ్చేసి 60 ఇంచ్ పన్నా ఉంటుంది. ఇందులో కూడా మంచి కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి 320 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి టోటల్గా సెట్ లాగా అమ్ముతున్నారు అనమాట. ఇది మనకి పై వచ్చేసి దుపట్టా పార్ట్, అండ్ కింద వచ్చేసి మనకి బాటమ్ వేర్ పార్ట్ అనమాట, స్కర్ట్ పార్ట్. అండ్ ఇది వచ్చేసి టోటల్గా మనకి నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్గా దామన్ వర్క్ అనమాట హైలైట్ చేసింది. మొత్తం మనకి వైట్ కలర్ థ్రెడ్ని యూజ్ చేశారు, హాఫ్ వైట్లో. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, స్కై బ్లూ ప్లస్ వైట్ కలర్ కాంబినేషన్. అండ్ మనకి కింద ఈ బాటమ్ పార్ట్ వచ్చేసి మనకి మీటర్ వచ్చేసి 180 రూపీస్ పడుతుంది. మనకి దుపట్టా పార్ట్, దుపట్టాను కూడా చూడండి ఎంత బాగా హైలైట్ చేశారో. చిన్న బార్డర్ కాదు, మనకి బోత్ సైడ్స్ ఇదే లెంత్లో బార్డర్ రన్ అవుతుంది, కింద పైన అటు సైడ్. సో మనకి 2 సైడ్స్ బార్డర్ వస్తుంది అనమాట దీనికి. అండ్ మనకి చున్నీ పార్ట్ వచ్చేసి, దుపట్టా పార్ట్ వచ్చేసి మీటర్ 130 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అనమాట, డిజైనర్ కలెక్షన్ అని చెప్పాలి ఇది. అండ్ ఆల్ ఓవర్గా మనకి ఫర్ వర్క్ అనేది రన్ అవుతుంది అనమాట. ఈ ఫర్ వర్క్ మధ్యలో వచ్చేసి మనకి సీక్వెన్స్ జిగ్జాగ్ లైన్స్ హైలైట్ చేశారు పైన పార్ట్ అంతా. అండ్ మనకి బార్డర్ వర్క్ వచ్చేసి క్రాస్ లైన్స్లో ఇచ్చారనమాట, జిగ్జాగ్ లైన్స్లో. అండ్ కింద వచ్చేసి కూడా మనకి ఫర్ ఫ్యాబ్రిక్తోనే అవుట్లైన్ బార్డర్ అనేది రన్ అవుతుంది కట్ వర్క్లో. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 250 రూపీస్ పడుతుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, స్మూత్గా అనమాట. మనకి ఇది రఫ్ నెట్ అయితే కాదు, చాలా స్మూత్ నెట్. అండ్ ఇందులో వచ్చేసి మనకి 10 కలర్స్, ఎన్ని కలర్స్ అవైలబుల్? సో ఇందులో వచ్చేసి మనకి టోటల్గా 12 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి టోటల్గా డిజైనర్ ఫ్యాబ్రిక్. ఇది కూడా మనకి మొత్తం నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్గా మనకి మల్టీ కలర్ని థ్రెడ్ వర్క్ యూస్ చేసి ఫ్లోరల్స్ని క్రియేట్ చేశారు, చాలా బాగుంది. అండ్ కింద వచ్చేసి మనకి కట్ వర్క్, హాఫ్ మూన్ కట్ వర్క్ వస్తుందన్నమాట. ఆల్ ఓవర్గా మొత్తం మనకి ఫ్లోరల్ వర్కే రన్ అవుతుంది, చాలా బాగుంది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి మీటర్ 250 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో కూడా మనకి మినిమం 10 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇందులో. సో ఇప్పుడు మనం చూస్తుంది కూడా మొత్తం మనకి నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. మొత్తం చాలా స్మూత్గా ఉంది నెట్ ఫ్యాబ్రిక్ అయితే. అండ్ ఆల్ ఓవర్గా మొత్తం సీక్వెన్స్ వర్క్ రన్ అవుతుంది దీనిలో. మొత్తం మనకి సెల్ఫ్ కలర్ యూస్ చేశారు, థ్రెడ్ వర్క్ వచ్చేసి. సో ఇందులో మనకి థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ రన్ అవుతుంది. సో కింద వచ్చేసి కూడా మనకి కట్ వర్క్ రన్ అవుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 250 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి? 4 కలర్స్. సో ఇందులో వచ్చేసి టోటల్గా మనకి 4 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి డిజైనర్ బాలీవుడ్ కలెక్షన్ అని చెప్పాలి. ఇది చాలా బాగుంది, చాలా గ్రాండ్గా ఉంది. అండ్ కింద బార్డర్ చూడండి ఆల్ ఓవర్గా మనకి 5 mm సీక్వెన్స్తో రన్ అవుతుంది బార్డర్ వచ్చేసి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి మీటర్ 270 రూపీస్ పడుతుంది. టోటల్గా ఇందులో వచ్చేసి మనకి 10 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి.
సో పన్నా వచ్చేసి కూడా మనకి 60 ఇంచ్ పన్నా ఉంటుంది మీటర్. సో ఇప్పుడు మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా మొత్తం మనకి మల్టీ కలర్స్ని యూస్ చేశారు. డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట ఇందులో వచ్చేసి కూడా మనకి. అండ్ మనకి ప్యాటర్న్ అవుట్లైన్ వచ్చేసి కూడా మొత్తం మనకి గోల్డ్ కలర్ జెరీ వర్క్తో హైలైట్ చేస్తారు. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 250 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో కూడా మనకి ప్యాటర్న్స్ని బట్టి కలర్స్ అనేవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూస్తున్న వర్క్ వచ్చేసి దామన్ వర్క్ ప్లస్ సిఫ్లీ వర్క్ అంటారు కూడా దీన్ని. సో మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తం ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఆల్ ఓవర్గా వర్క్ అనేది రన్ అవుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి 200 రూపీస్ పడుతుంది. అండ్ పన్నా వచ్చేసి 60 ఇంచ్ పన్నా ఉంటుంది. సో ఇందులో వచ్చేసి కూడా మనకి ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి? 7 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇందులో వచ్చేసి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇప్పుడు సేమ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ వర్క్ అనమాట. సేమ్ సెల్ఫ్ వర్క్ రన్ అవుతుంది ఆల్ ఓవర్గా మనకి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి కూడా సేమ్ 200 రూపీస్ పడుతుంది మీటర్. అండ్ ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో మనకి ఇది పన్నా వచ్చేసి 44 ఇంచ్ పన్నా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫాక్స్ జార్జెట్ అనమాట. అండ్ ఈ ఫాక్స్ జార్జెట్ మీద ఆల్ ఓవర్గా మనకి థ్రెడ్ వర్క్ రన్ అవుతుంది పైన మొత్తం ఆల్ ఓవర్గా. అండ్ ఇది వచ్చేసి మనకి షేడెడ్ అనమాట, డబుల్ షేడ్ వర్క్ ఇది. అండ్ కింద వచ్చేసి టోటల్గా మనకి బ్లాక్ కలర్లో మొత్తం మనకి బార్డర్ పార్ట్ అనేది హైలైట్ చేశారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 300 రూపీస్ పడుతుంది. సో ఇందులో వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అవైలబుల్లో ఉంది సేమ్ షేడెడ్ కాన్సెప్ట్లో. సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట. మంచి గ్రీన్, పార్షి గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది కూడా వచ్చేసి మనకి సేమ్ ప్యాటర్న్ అనమాట. కాకపోతే ఇది వచ్చేసి మనకి 60 ఇంచ్ పన్నా ఉంటుంది. అండ్ మనం ప్రీవియస్గా చూసిన వచ్చేసి 44 ఇంచ్ పన్నా ఉంటుంది. సో మనకి కాస్ట్ వచ్చేసి సేమే ఉంటుంది రెండింటికి. సో కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 300 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి 6 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. చూస్తుంది వచ్చేసి ప్లెయిన్ జార్జెట్ అనమాట. అండ్ ఈ ప్లెయిన్ జార్జెట్ వచ్చేసి మనకి మీటర్ 50 రూపీస్ పడుతుంది. సో ఇందులో ఎన్ని కలర్స్? 200 కలర్స్ అవైలబుల్. సో ఈ ప్లెయిన్ జార్జెట్లో వీళ్ళ దగ్గర 80 to 200 కలర్స్ వరకు అవైలబుల్లో ఉన్నాయి. సో లైట్ షేడ్స్, డార్క్ షేడ్స్, అలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ 200 షేడ్స్ వరకు అవైలబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్గా సీక్వెన్స్ వర్క్ అనమాట. చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా. యాక్చువల్గా నెట్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా స్మూత్గా ఉన్నాయి, ఏవి రఫ్గా లేవు ఇక్కడ. సో మనకి కాస్ట్ వచ్చేసి కూడా మనకి మీటర్ 100. సో కాస్ట్ వచ్చేసి కూడా మనకి మీటర్ 100 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. మనం చూస్తుంది వచ్చేసి దామన్ వర్క్ అనమాట. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చూసాం మనం దామన్ వర్క్, కాకపోతే అది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్. అండ్ బట్ ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్లో అనమాట. సో ఇది కాటన్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఆల్ ఓవర్గా దామన్ వర్క్ అనేది రన్ అవుతుంది. సో ఎవరైనా మనకి జార్జెట్స్ ఇష్టపడని వాళ్ళు, కాటన్ కంఫర్ట్గా ఉంటే అనుకున్న వాళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ ఎంత పడుతుంది? సో దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 180 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. 180. సో ఇది వచ్చేసి మనకి బార్డర్ వర్క్ రన్ అవ్వకుండా మనకి ఆల్ ఓవర్ ప్యాటర్న్ ఉంటుందన్నమాట. అండ్ ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. మన కాస్ట్ వచ్చేసి కూడా సేమ్ మనకి మీటర్ వచ్చేసి 180 రూపీస్ పడుతుంది ఇది కూడా. సో ఇప్పుడు మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. నెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి మొత్తం పైన అంతా ఫెదర్ షేప్స్లో వస్తుంది వర్క్, థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా. అండ్ మధ్యలో వచ్చేసి కుందన్స్తో హైలైట్ చేశారు ఫ్లవర్స్ని. అండ్ కింద వచ్చేసి మనకి రోజ్ ఫ్లవర్స్ని అంతా థ్రెడ్ వర్క్లో ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 220 రూపీస్ పడుతుంది. అండ్ పన్నా వచ్చేసి కూడా ఇది 60 ఇంచ్ పన్నా ఉంటుంది. సో మ్యాక్సిమం వీళ్ళ షాప్లో మనం కవర్ చేసిన అన్ని 60 ఇంచ్ పన్నా అయితే ఉన్నాయన్నమాట. సో మనం డిజైనర్ వేర్కి అయితే ఈజీగా యూజ్ చేయొచ్చు. కట్టింగ్స్ ఎక్కడా పోవు, చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ వచ్చేసి కూడా మనకి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్ మొత్తం ప్లెయిన్ వెల్వెట్ ఫ్యాబ్రిక్. అండ్ ఇది వచ్చేసి దీన్ని మనం మైక్రో వెల్వెట్ అంటాము. సో హై క్వాలిటీ, హై ఎండ్ క్వాలిటీ అనమాట ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్లో. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ జస్ట్ 180 రూపీస్కే ఇస్తున్నారు. అండ్ ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఆల్ ఓవర్గా 4 సైడ్స్ కట్ వర్క్ రన్ అవుతుంది. దుపట్టా అనమాట ఇది వచ్చేసి మనకి. సో మనకి హోల్సేల్లో కావాలి అనుకుంటే ఇది వచ్చేసి 350 రూపీస్ పడుతుంది. మనం రీటైల్లో పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే 400 రూపీస్ పడుతుంది అనమాట. సో దీనిలో వచ్చేసి ఈజీగా మనకి 18 కలర్స్ వరకు అవైలబుల్లో ఉన్నాయి.
ఇది సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనకి బెనారస్ దుప్పటా అనమాట. ఈజీగా మనకి 2.5 మీటర్స్ ఉంటుంది. చిన్న దుప్పటా అయితే కాదు, ఈజీగా మనకి 2.5 మీటర్స్ ఉంటుంది. చాలా గ్రాండ్గా కూడా ఉంది, అంటే స్టిఫ్గా లేదు. బెనారస్ క్వాలిటీ అనేది చాలా స్మూత్గా ఉందన్నమాట. సో దీని కాస్ట్ వచ్చేసి, దుపట్టా కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ పడుతుంది. జార్జెట్ ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్న దుపట్టా వచ్చేసి జార్జెట్లో అనమాట. జార్జెట్ ఫ్యాబ్రిక్ దుపట్టా. టోటల్గా మనకి బోత్ 4 సైడ్స్ కట్ వర్క్ రన్ అవుతుంది. అండ్ మనకి పర్ల్స్లో కూడా హైలైట్ చేశారు. కొంచెం హెవీగా కూడా ఉందన్నమాట మంచిగా. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి హోల్సేల్లో వచ్చేసి 400 రూపీస్ పడుతుంది. మనం కనుక రీటైల్లో పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ 450 రూపీస్కి అవైలబుల్లో ఉంది. సో ఇందులో వచ్చేసి మనకి జస్ట్ 4 కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఈ జార్జెట్ దుపట్టాలో వచ్చేసి. సో ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఆల్ ఓవర్గా మనకి ఫ్లోరల్ ప్రింట్స్ రన్ అవుతాయి. సో మనకి ప్యాటర్న్ అంటే ఈ ప్రింట్స్లో వచ్చేసి మనకి ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సేమ్ ప్యాటర్న్స్లో కలర్ ఆప్షన్స్ కంటే కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి అనమాట. సో ఇది మనకి మీటర్ వచ్చేసి జస్ట్ 80 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్గా మనకి క్రీపర్ స్టైల్లో మొత్తం మనకి గోటాపతి వర్క్ రన్ అవుతుంది అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 180 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి టోటల్గా మనకి 10 కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి జార్జెట్ క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఇవి కూడా ఇప్పుడు మనం శారీస్గా కూడా యూస్ చేస్తున్నారు చాలామంది. అండ్ మనకి క్రాప్ టాప్స్కి లేకపోతే ప్లాజో సెట్స్కి చాలా బాగుంటున్నాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ మీటర్ 100 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఈజీగా 7 కలర్స్ దాకా అవైలబుల్లో ఉన్నాయి. సో చూసారు కదా కలెక్షన్ అయితే చాలా మంచి కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నారు. సో నాకు వీడియోలో మొత్తం అన్ని కలర్స్ మీకు చూపించడానికి కుదరదు కాబట్టి నేను జస్ట్ ప్యాటర్న్కి ఒక్క సింగిల్ కలర్ని మాత్రమే చూపించాను. మీకు కనుక ఏమన్నా ప్యాటర్న్ నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి ఈ ప్యాటర్న్లో ఏమన్నా కలర్స్ మాకు కావాలి అని వాళ్ళని కనుక అడిగితే వాళ్ళు మీకు అందులో అవైలబుల్ కలర్స్ ప్యాటర్న్స్ మీకు షేర్ చేస్తారనమాట. సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే అవైలబుల్లో లేదు. సో వీళ్ళు మొత్తం ఆన్లైన్ పేమెంట్స్ అన్నీ యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే మీరు డైరెక్ట్గా పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో పర్టికులర్గా చెప్తున్నాను, చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి. సో మీరు కనుక ఒకవేళ హైదరాబాద్లో కనుక ఉన్నట్లయితే మీకు 1 డేలో కూడా డెలివరీ అయిపోతుంది త్రూ ర్యాపిడో ద్వారా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.